అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ దసరాని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మద్యాన్ని ఏర్లై పారించడానికి ఈరోజు ఈ మద్యం షాపుల్ని పెంచుతూ ప్రకటన చేస్తూ నూతన మద్యం పాలసీని తీసుకొస్తా ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. సుమారు 3,000 ఉన్నటువంటి గత మద్యం షాపుల్ని ఇప్పుడు 3,400 దాకా పెంచినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా స్మార్ట్స్ వైన్స్ అనే దాంతో పెట్టేదానికి ఇదివరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటిని కూడా 12 పెట్టడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దాన్ని ఒక్కొక్కటి ₹1,00,00,000 ఓన్లీ లైసెన్స్ ఫీజు మాత్రమే ₹1,00,00,000 ఒక్కొక్క దానికి. అలాంటివి కూడా మన ఏపీలో ఇప్పుడు 12 కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది. వీటన్నిటి ఉద్దేశము ఆ ప్రభుత్వాన్ని కాపాడుతూ ఎవరైతే ముందుకు తీసుకొచ్చారో వాళ్ళందరికీ సిండికేట్లుగా ఏర్పడి ఈ మద్యాన్ని లాటరీల ద్వారా, టెండర్ల ద్వారా తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం అంటే మన ఒంగోలులో ఉన్నటువంటి డాక్టర్సే, వైద్యం చేయాల్సినటువంటి డాక్టర్సే ఈరోజు సిండికేట్లుగా ఏర్పడి ఇక్కడ జరిగేటటువంటి మద్యం షాపుల్ని కూడా వాళ్ళు టెండర్ల ద్వారా, లాటరీల ద్వారా తీసుకోవడానికి ఒక సిండికేట్గా ఏర్పడి ముందుకు వస్తున్నారు అని అంటే అసలు సమాజం ఎటువైపు పోతా ఉంది? తాగితే ఆరోగ్యానికి నష్టం అని చెప్పాల్సిన డాక్టర్సే ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారంటే అది చాలా దుర్మార్గమైంది. అందుకని ఈ నూతన మద్యం పాలసీని ఏదైతే తీసుకొస్తా ఉన్నారో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇక మా డిమాండ్స్లో ఉన్నటువంటి చాలా వాటిని కూడా మేము వాటిని అమలు చేయాలని చెప్పని మేము కోరుతూ కూడా మహిళా సంఘాలుగా ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక నిరసనగా తెలియజేయాలని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.